ఈ రోజు మనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన దేవర పార్ట్ 1 సినిమా రివ్యూ చేయబోతున్నాం. ఈ చిత్రం ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ముఖ్య పాత్రల్లో నటించారు. భారీ అంచనాలతో తెరపైకి వచ్చిన ఈ సినిమా వాటిని అందుకుందా? కథలో ఏం కొత్తదనం ఉందో, నటీనటుల పనితనం ఎలా ఉందో చూద్దాం. ఎన్టీఆర్ అభిమానులు మరియు సినీ ప్రేమికులు ఈ సినిమాను చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. ముఖ్యంగా జనతా గ్యారేజ్ తరువాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల నడుమ విడుదలైంది. జాన్వీ కపూర్ ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమవుతుండటం కూడా ఓ ప్రత్యేక ఆకర్షణ. ఇక ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయడం ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. దేవర కథ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో ఉన్న రత్నగిరి ప్రాంతంలో జరుగుతుంది. సముద్ర తీరంలోని 4 ఊళ్లు కలిపి ఉన్న ప్రాంతాన్ని ఎర్ర సముద్రం అని పిలుస్తారు. ఈ ప్రాంత చరిత్ర బ్రిటిష్ కాలం నుంచి మొదలైంది. దేవర, ఎన్టీఆర్ మరియు భైరా, సైఫ్ అలీ ఖాన్ ఈ 4 ఊళ్లను రక్షిస్తూ జీవిస్తున్నారు. కాని వారి మధ్య విభేదాలు మొదలవుతాయి. దేవర తన ప్రజల కోసం మార్పు కోరుకుంటే, భైర మాత్రం తన శక్తిని ఉపయోగించి ఎర్ర సముద్రాన్ని ఏలాలని చూస్తాడు. సముద్రంలో అక్రమ ఆయుధాలను నౌకల ద్వారా దిగుమతి చేసే మురుగ గ్యాంగ్ ని దేవర ఎదుర్కొంటాడు. ఇక ఈ కథలో సర్దార్ సింగ్, ప్రకాశ్ రాజ్ దేవర తండ్రి పాత్రలో కనిపిస్తాడు. ఆ ప్రాంత చరిత్రను మనకు చెప్పి కథను ముందుకు తీసుకువెళ్తాడు. దర్శకుడు కొరటాల శివ ఈ కథ ద్వారా కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించాడు. 90వ దశకంలో జరిగే ఈ కథ ఎర్ర సముద్రం అనే అనుకరణకు సముద్రం నేపథ్యంగా రూపొందించడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రేక్షకులు ఆ ప్రపంచంలో లీనమవడానికి పెద్దగా సమయం పట్టదు. ఎన్టీఆర్ తన పాత్రలను చాలా శక్తివంతంగా పోషించాడు. ముఖ్యంగా దేవర పాత్రలో ఆయన ఆహార్యం, నటన మరియు భావోద్వేగాలు సినిమాకు ప్రధాన బలం. సముద్ర తీరంలో కెరటాలు ఉవ్వెత్తుగా ఎగిసిపడే సన్నివేశాలతో పాటు ఆయుధాల కోసం సాగే పోరాటాలు తెరపై అద్భుతంగా కనిపిస్తాయి. ఎన్టీఆర్ అభిమానులు కాకపోయినా సగటు ప్రేక్షకుడికి కూడా ఈ సినిమాని థియేటర్లో చూడటం గొప్ప అనుభవంగా ఉంటుంది. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయడం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. ఆయన దేవర మరియు వర పాత్రల్లో నటన అద్భుతం. దేవర పాత్రలో కఠినమైన యోధుడిగా, వర పాత్రలో తండ్రి తత్వాన్ని ఆవిష్కరించే యువకుడిగా ఎన్టీఆర్ పూర్తి న్యాయం చేశాడు. దేవర పాత్రలో ఉన్న సైలెన్స్ మరియు దృఢతతో పాటు వర పాత్రలో ఉన్న చురుకుదనం, సరదా తత్వం చూస్తే ఎన్టీఆర్ నటనను మెచ్చుకోక తప్పదు. సైఫ్ అలీ ఖాన్ కూడా భైర పాత్రలో తనదైన శైలిలో నటించాడు. అతడి విలనిజం, శక్తిమంతమైన పాత్ర చిత్రణ సినిమాకు మరో స్థాయి ఆకర్షణ. భైర మరియు దేవర మధ్య సాగే పోరాట సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. జాన్వీ కపూర్ తంగం పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేనప్పటికీ ఆమె తన అందం, అభినయంతో సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చుట్టమల్లే అనే పాటలో జాన్వీ తన సొగసుతో ప్రేక్షకులను మెప్పించింది. సాంకేతికంగా ఈ సినిమా చాలా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా రత్నవేలు సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలం. ఎర్ర సముద్రం వంటి కొత్త ప్రపంచాన్ని తెరపై అద్భుతంగా చూపించారు. విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్ ద్వారా సముద్రం నేపథ్యాన్ని విభిన్నంగా చూపించగలిగారు. అనిరుద్ రవిచందర్ అందించిన నేపథ్య సంగీతం ప్రేక్షకుల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఆడియోలో ముఖ్యంగా ఫైట్ సీక్వెన్సెస్, ఫియర్ సాంగ్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. కొరటాల శివ రచన, దర్శకత్వం ఈ సినిమాకు ముఖ్య బలం. ఆయన రాసిన కొన్ని డైలాగులు ప్రేక్షకులను మరింత ఆకర్షిస్తాయి. దేవర అడిగినాడంటే చెప్పినాడని, చెప్పినాడంటే సంద్రం ఎక్కాల, ఏలాల వంటి డైలాగులు ప్రేక్షకులను థియేటర్లో చప్పట్లు కొట్టించేలా చేస్తాయి. దేవర సినిమా పాన్ ఇండియా స్థాయికి తగినట్టుగా విస్తృత కథ, అద్భుతమైన నటన, సాంకేతిక ప్రతిభతో కొత్త అనుభూతిని పంచుతుంది. ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ పాత్రలు, వీరి మధ్య సాగే పోరాటాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. సెకండ్ పార్ట్లో మరిన్ని ట్విస్ట్లు, ఉత్కంఠలు ఉంటాయనే ఆసక్తి కలిగిస్తూ ఈ సినిమా ముగుస్తుంది.